హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనమైతే ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. ఈ వీడియోకి మీరు అందరైతే రెడీగా ఉన్నారని ఆశిస్తున్నా, ఎందుకంటే ఈ ఫ్రీ ఫైర్ అయితే బాగుంటుంది. మనం ఇంకొక బుయ్య అయితే కొట్టినాం, రోజుకొక్క బుయ్యనైనా కొడుతున్నాం కాబట్టి హ్యాపీ. కాబట్టి రోజు వీడియోస్ అయితే వస్తాయి, అప్పుడప్పుడు రాకపోవచ్చు కానీ రోజు అయితే వస్తాయి. ఎందుకంటే మేము అటు ఇటు పోతున్నాం కదా, అప్పుడు నెట్వర్క్ అయితే రాదు, అందుకని రోజు రాకపోయినా అప్పుడప్పుడు వస్తాయి. ఇంకేం మనం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మీరు మన ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకేం మాత్రం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇంట్రో వేసుకోమ్మా. గైస్, మొత్తానికి మనమైతే గేమ్లోకి వచ్చినాం. ఓకే, ఎక్కడ దిగుదాం? గ్రేవ్ యార్డ్లో కాదు అని బుల్బోసార్ ఒకటి ఉందిగా, దాంట్లో అయితే దిగుదాం. ఎందుకు నేను ఫస్ట్లో దిగుతున్నానంటే, మనకి ఫస్ట్లో మంచిగా లూట్ ఉంటుంది, ఎనిమీస్ కూడా ఎక్కువ మంది దిగుతారు, ఇద్దరు ముగ్గురు దిగుతారు అంతే. ఇగోండి, ఇక్కడ మనమైతే దిగుదాం. పైన ఓడిన దిగుతుండ ఉబ్బర్లేడు కింద. ఓకే, ఆల్ క్లియర్. అక్కడ గన్ మీద ల్యాండ్ అయిపో. ఓకే, వైజాన్ దొరికేసింది ఫాస్ట్గా మనం ఇక్కడ నుంచి వరకు. ఓకే, ఇవ్వలేరా. అప్పుడప్పుడైతే నేను స్కైలో చూస్తాను అనమాట. మీరు ఈ వీడియోలో ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోలో నుంచి నేను చూసుకుంటా. అది నేను వేరేది చూస్తున్నా, మేఘాలు రియలేనా అని. ఓకే ఓకే ఓకే, ఏం కాదు. P90 దొరికేసింది. 2 షార్ట్ రేంజ్, అబ్బా లాంగ్ రేంజ్ ఏం లేదు. కానీ ఎవడైనా షార్ట్ రేంజ్ దొరికితే షార్ట్ రేంజ్కి వస్తే బాగుంటుంది, కానీ అందరు లాంగ్ రేంజ్ ఉంటే బాగుండదు. ఓకే ఓకే, అక్కడ ఒకటి రివైవ్ ఇస్తుండు, అయిపోయింది అది కూడా. రివైవ్ ఎక్స్ట్రా రివైవల్ ఛార్జ్ కోసం ఇచ్చుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళ టీమ్మేట్స్కి ఏమో మనకి తెలియదు. అక్కడ ఎప్పుడూ ఎవడో ల్యాండ్ అయినట్టు కనిపించింది. ఒక ల్యాండ్ వదిలేద్దాం. అరే, అప్పటి నుంచి ఎవ్వడు కనిపిస్తుండు, ఎవ్వడు. ఇది అప్పటి నుంచి ల్యాండ్ అయినట్టు కనిపించిండు, ఏది అని చూస్తున్నా. ఓకే, ఇవ్వలేడు. లోపల పోదాం. అబ్బా, అరే అమ్మా, అరే వాల్ బ్రేక్ చేస్తున్నా. చచ్చిపోతుండే గైస్ నేను ఇప్పుడే. 1 ఛాన్స్ అయిపోతుండే, సగం మ్యాచ్కైనా పోయి 1 ఛాన్స్ పొడగొట్టుకుంటే. ఇంకా అరే, నువ్వు ఎంతైనా బాల్స్ బ్రేక్ చేసుకోరా, కానీ నేను మాత్రం తప్పించుకుంటా. ఆ గుండె అక్కడ ఇంకొకటి ఉంది గైస్, ఇంకొకటి ఉండు. నేను వీళ్ళు ఎవ్వరు నన్ను చూడలేదు, ఇంకా ఓన్లీ వాడు చూసిండు, వాడు తప్ప వీళ్ళు చూడలేదు నన్ను. ఎవడో డ్యామేజ్ ఇస్తున్నాను, అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతారు. ఎక్కడని షార్ట్ రేంజ్లే ఉన్నాయి కదా, లాంగ్ రేంజ్ లేదు కదా మనకి కొట్టడానికి. ఓకే ఓకే, వాల్స్ కూడా లేవు. ఫాస్ట్ వేసేసి అమ్మ ఇటు పెట్టేసి వచ్చేసిన. వాళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకున్నాం, కానీ వీళ్ళ దీంట్లో ఎవరైనా ఉంటారా ఏంది? ఆ గుండి గైస్ అక్కడ ఉండగండి. ఆ ఇంటి పైన కూర్చుండు, స్కోప్ పెట్టి చూస్తుండు. ఆడు నన్ను ఇంకా చూడలే, కానీ వాల్స్ వేసుకుంటూ పోయినా. ఆడు అటు సైడ్ తిరిగి కొడుతుండు ఒకని. జయ్యి అమ్మ, మళ్ళీ వాళ్ళు వేసేసి నేను వేసుకుంటా, లేకపోతే చంపేశాను. ఈ ఎల్షేప్ ఇంట్లోకి పోదాం. ఓకే ఓకే, పోదాం. అరే, ఎనిమి కిల్లి చంపేసినాం. ఆడ అప్పటి నుంచి ఈమెనే కొడుతుండు. ఓకే, ఎస్కేస్ దొరికింది, కానీ 1 బుల్లెట్ ఎంత ఉంది గైస్. ఏం చేసుకోవాలి గైస్ ఆ 1 బుల్లెట్తోని? ఓకే ఓకే, ఫాస్ట్గా మనం అన్ని ఎట్లనైనా చంపాలి. ఆడు ఉండో లేడో నాకు కనిపిస్తలేడు, కానీ నాకు తెలిసి లేడు అనుకుంటా గైస్. ఆడు లేడు. మనం ఇక్కడ లూట్ బాక్స్ ఉంది, వావ్ లూట్ సూపర్ ఉంది. అబ్బా, వాల్ లేట్గా పడ్డది, చచ్చినాక వాల్ వేసిన నేను. ఈడే కొట్టిండు గైస్, చూడండి, ఆడే కొట్టిండు. మళ్ళీ ల్యాండ్ అయిదాం. ఓకే, ఈసారి మనకు గన్ వచ్చింది, షార్ట్ రేంజ్ గన్. ఓకే ఓకే, ఇక్కడనే దిగి మళ్ళీ అని చంపాలి నేను ఎట్లనైనా.
సంపుతామా లేదా ఓకే దిగు అట్లనే అది సౌండ్ కొంచెం ఫుల్ పెట్టుకుందాం మంచిగా అనిపించాలి కదా. ఇది ఇందాకనే కదా అయినా నేను వచ్చింది ఒక్క కిల్ మించి ఎక్కువ కొట్టలే నేను, అయినా మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక. ఓకే M1877 ఆగ్ ఇవి రెండు అయితే SKS తీసుకున్నాం. ఓకే మళ్ళీ M1877. ఓకే ఇక్కడ మనకైతే ఉంది హుడ్ పిక్కర్ తీసుకుందాం, కానీ 1 బుల్లెట్లు ఉన్నాయి గైస్. ఓకే ఇప్పుడు 30 చాలా బుల్లెట్స్ అని లోపల పోదాం. ఓకే ఇవన్నీ లుక్ చేసుకుందాం. ఇప్పుడు అది వేద్దాం గైస్, ట్రక్ వేద్దాము. ట్రక్ వస్తుంది, మనం అప్పటి వరకు జోన్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ మనకి మ్యాచ్ పోతుంది. మ్యాచ్ ముఖ్యం కాబట్టి ఫాస్ట్గా వేసేసి బూస్ట్ నాకు అనుకుంటా అంతే గైస్. తక్కువ మినిట్స్ వీడియోస్ అయితే ఎక్కువ వస్తున్నాయి. ఓకే కొంచెం స్పీడ్లో పోతున్నాం. ఇక్కడ లూట్ బాక్స్ ఉంది, ఓవన్ అని కొట్టకపోతే వాళ్ళు అటు సైడ్ వాళ్ళు వేసిన ఈయన్ని కొట్టినాడు ఉంటాడు కదా అటు సైడు, మళ్ళీ ఆడు నన్ను కొడితే MP5 నాకైతే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. MP5 వల్లనే గేమ్స్ గెలిచినట్టు ఉంటుంది. ఓకే ఫాస్ట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. బూస్ట్ ముఖ్యం, కానీ బూస్ట్ వేసలే నేను వేస్తా అప్పుడప్పుడు. ఓకే మళ్ళీ వేసేసా. బూస్ట్ అప్పటి నుంచి అన్లాక్ కాలేదు, ఇప్పుడు అన్లాక్ అయింది. ఓకే ఇక్కడ డ్రాప్ ఉంది, ఎవరు లూట్ చేస్తున్నా. డ్రాప్ ఎందుకు, అది సడన్గా పోయింది, దగ్గర రాగానే ఎవ్వలేడుగా. అక్కడ ఎవ్వలేడు, చేంజ్ కానీ అది అవసరం లేని చెత్త పడేసి ట్రక్ పోవాలమ్మా నువ్వు. ట్రక్ ఇక్కడ ఆవుదాం గైస్. ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది అనమాట, ఆ ట్రిక్ మీకు ఇప్పుడు చూపించలేను, తర్వాత చూపిస్తా. తర్వాత అంటే నెక్స్ట్ మ్యాచ్లో అప్పుడప్పుడు నేను కొన్ని వేరే వీడియోస్ పెడతా, దాంట్లో మీకు అవి కూడా కవర్ చేసేస్తా. ఈ వీడియోలో అయితే చేయలేను. ఓకే ఇక్కడ ఫుడ్ సౌండ్స్ వస్తుంది, ఎవడో ఉండవు. అప్పటి నుంచి ఫుడ్ స్టెప్ సౌండ్స్ వస్తున్నాయి. పైన ఉన్నాడు, పైన ఒకడు పక్కా ఉండు. ఇప్పుడు నేను పోయినా అనుకో పైకి, నన్ను వేసి ఓడేస్తాడు. కాబట్టి పైకి పోకుండా కన్ఫర్మ్ అయిపోయింది పైనే ఉన్నాడు. జోన్ వచ్చినాక ఆడు కిందికి దిగుతాడు, అప్పుడు ఆడ వేసి పడేద్దాం. ముందు గ్రానైట్ ఇద్దాం. అగోండి ఆడ అది వేసిండు, డ్రోన్ హెల్త్ మినేషన్ వేసినాడు. ఓకే జోన్ అబ్బో అరే పోజ్ వస్తుపోతున్నా, అరే చచ్చిపోతారా, అరే 2%. అమ్మా అరే ఏందిరా నువ్వు, జర్రుండి చంపేస్తుండే నన్ను, కొట్టును సావు. అరే మళ్ళీ అరే అన్ని కొడుతున్నా కదా, నా డ్రక్కులు ఏమి వాడి దొబ్బిను. ఓకే కొట్టకు రాను, అట్లనే మెల్లగా ఎస్కేప్ అయిపోదాం గైస్. జోన్ కూడా వస్తుంది, మనం ఇట్లనే ఎస్కేప్ అయిపోదాం. ఓకే అబ్బాబా అరే ఏంది రాను, అరే ఈడు సస్తాననుకున్నావు అరాను, లేపేస్తా. వేరే వస్తాడు చూడండి ఇప్పుడు, అక్కడ చెప్పలే. ఆడేమో అటు సైడ్ ఉన్నా అనుకుంటా, నేను ఇటు సైడ్ ఉన్నా అని తెలివి నాకు తెలుసు, అందుకే ఇటు సైడ్ దాక్కున్నా నేను. UMP కాదు MP5 ఏమనేది ఎప్పుడు. ఓకే దగ్గర ఏం ఉండలేదు, ఫాస్ట్గా తప్పించుకోవాలి కదా. చూడండి మనం ఎంత స్పీడ్గా పోతుంది. ఈ క్యారెక్టర్ స్కిల్ కూడా యూజ్ చేసేస్తున్నా దానికే. ఓకే అక్కడ ట్రక్ ఉంది, కానీ ట్రక్ వేసుకొని పోవడం తిరగడం అయితే చాలా డేంజర్. ఇప్పుడు 12 అలా ఉంది, మనమైతే 3 kills కొట్టినాం అంతే. రిపేర్ కిట్ ఓకే ఆ గన్ ముందు ఇక్కడ టోకెన్స్ ఎవడైనా కనిపించంటారా నాకు. పీక్ లోపల ఉంటారు అనుకుంటా, చూద్దాం పండి ఒకసారి. ఉంటారు అనుకుంటా నాకు తెలిసి, లేకపోతే ఏం చేయలేం. జస్ట్ చూస్తున్నాను నేను. ఇక్కడ మనం అయితే MP5 ట్రిపుల్ షిప్ చేసేసుకుందాం, ఎందుకంటే మనం
బుయ్య కొట్టాలి కాబట్టి లాస్ట్కి వచ్చినాం. ఇక్కడ మనం చేస్తే ఎట్లా అని త్రిబుల్ చిప్ కూడా చేసేసిన నేను. ఓకే 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 ఇక్కడ తీసుకో. ఇక్కడ మనకి ల్యాండ్ మ్యాన్ ఉందిగా, నా హెల్త్ పోడగొట్టుకోవాలా నా లడ్డు ఓడో పెట్టి పోయిండు ల్యాండ్ మ్యాన్ ఆడ. నాకు ఇప్పుడే అనిపించింది నన్ను ఎవ్వడు కొట్టకపోతే చాలు. ఓకే ఓకే దాన్ని ఎవరో రూట్ చేస్తారు. అయిపోయింది 9/11. ఇప్పుడు జోన్ కూడా చిన్నగా అయిపోయింది. రివైవల్ పాయింట్ క్లోజ్డ్ ఇన్ 30 minutes. 30 minutesలో రివైవల్ పాయింట్ క్లోజ్ అయిపోతుంది. ఎవ్వడు కొట్టకండి నన్ను, ఎవ్వడు కొట్టకండి. అంతే ఇక్కడ మనకి రే చంపేసావారా నీ పర్మనెంట్ కవర్లోకి పోవాలరా మీతోని స్కోప్ పెట్టి. అక్కడ ఎవ్వడుందని ఓకే ఎవ్వరు లేడు అక్కడ, మనకేం కనిపిస్తలే. ఈ పైన ఫుడ్ స్టెప్ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. పైకి లాంచర్ వేద్దాం, తర్వాత అవి వేద్దాం. ముందైతే ఇవి చూద్దాం. ఓకే ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నా. పైకి పోదామని అనుకుంటున్నా. పైన ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడు, ఆ జోన్లోనైనా ఎలిమినేట్ అయిపోతాడు. మనమైతే వద్దు. అందుకే ఓడో హెడ్‌షాట్ కొట్టిందంట ఒకరికి. ఆ పైన అప్పటి నుంచి ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి గైస్. ఓకే వాళ్ళు ఉంది మన దగ్గర. వేసేసే మన చెత్త మొత్తం ఉన్నది, అందుకే వేసేసి పడేసే అంతే. ఎవ్వరు లేనట్టు నాకు అనిపిస్తుంది గైస్, వేస్ట్ మనం యూజ్ చేసి, అందుకని వదిలేద్దాం. ఇప్పుడు గన్ ఫైరింగ్ సౌండ్స్ వస్తున్నాయి అప్పటి నుంచి, అందుకే ఉరుక్కొచ్చేసిన అక్కడి నుంచి. లేకపోతే మనకి వాళ్ళ మధ్యలో దూరి ఎందుకు గైస్, అందుకని వచ్చేసిన. ఓకే ఇక్కడ లూట్ ఉంది కొన్ని. మనకు లూట్ ఎక్కువ లాస్ట్కి వచ్చినాక లూట్ మనకు అవసరం, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా బుయ్య కొట్టడానికి అయితే ట్రై చేస్తాడు. మనమైతే రోజుకి ఒక బుయ్య కొడుతున్నాం. ఈరోజు కొడతామో లేదో చూద్దాం. ఓకే అక్కడ ఒకడు ఫైరింగ్ అయితే వస్తుంది. చెప్పిన గైస్ పీక్ లోపల పైన ఒకటి దాక్కుండాని ఆడు క్యాంప్ వేసిండు, ఎవ్వరు చూడాలనుకుండు. కానీ ఆడు ఇప్పుడు కింది దిగొచ్చిండు. ఈ రాయి వెనకాల ఒకడు ఉండు గైస్, ఆడు నాకు కనిపించకపోతే చాలు. ఇక్కడ ఒకడుండు, ఈయన వేసేద్దాం. ఆడు కొట్టే లోపే వాళ్ళు వేసే లోపే చంపి పడేసిన. ఓకే అరే అది నాకు మిస్ అయింది చూసిరా మీరు, మళ్ళీ ఇప్పుడు మిస్ కాలే. అమ్మా అరే ఏమన్నారా నువ్వు, వాళ్ళు చేసుకుంటాడు పోదాం గైస్. ఓకే ఇదేమన్నా కష్టమా గైస్, అన్ని వాల్స్ అబ్బా అరే మాట్లాడుతున్నా ఇక్కడ, అవసరమా నీకు? నీ పని నువ్వు చూసుకో. అక్కడ పైన అయితే ఒక ఆమె క్యాంప్ చేస్తుంది అగోండి, ఇందాకనే చూసిన పండుకుంటుంది లేస్తుంది. సో నువ్వు ఫస్ట్ ఓకే ఇక్కడ ఈయన ఒక్కడిని కొడితే బుయ్యా గైస్. మొత్తానికి మనమైతే బుయ్యా కొట్టేసినాం గైస్. ఇంకా చూసారు కదా ఇవాళ వీడియో అయితే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అదే నెక్స్ట్ బుయ్యా వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ గైస్. అలాగే మన ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్ గైస్.